మైనర్ స్ట్రోక్స్ అంటే ఏంటి? నమస్తే అండి, నేను డాక్టర్ లావణ్య, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ ఎన్ఎల్ హాస్పిటల్ నెల్లూరు. సో మైనర్ స్ట్రోక్ అంటే ఏంటి? వీళ్ళ ఏంటంటే డిజేబులింగ్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగే ఉంటాయి, కొంచెం న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంటది, బట్ అది వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ని ఇబ్బంది పెట్టేంత తీవ్రంగా ఉండదు. అండ్ వీళ్ళకి ఎంఆర్ఐ లో స్ట్రోక్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. వీళ్ళందరినీ కూడా మనం మైనర్ స్ట్రోక్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడైనా స్ట్రోక్ వచ్చిందా అని అడిగితే కొంతమంది ఏంటంటే ఇంతకుముందు నాకు తల తిరిగింది, లేకపోతే కొంచెం మాట తడబడింది, కానీ స్కాన్ అంతా నార్మల్ మేడం, ఏం లేదు, సో మాత్రలు నేనే ఆపేశాను అని చెప్తారు. చెయ్యి కాలు బాగా అయిపోయింది, మైనర్ సిమ్టమ్స్ అని స్ట్రోక్ మాత్రలు స్టార్ట్ చేశారు అనుకొని వాళ్ళే మాత్రలు ఆపేయడం జరుగుతుంది. అలా ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైతే మీకు ఒకసారి మైనర్ స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చాయి అని స్టార్ట్ చేసి ఉంటారో మీ న్యూరాలజిస్ట్ దగ్గరకు మళ్ళీ వెళ్ళి ఇది ఆపొచ్చో లేదో కరెక్ట్ గా తెలుసుకొని దాని డెసిషన్ తీసుకోవాలి. లేదు అని మీ సొంతంగా మీరు మాత్రలు గనక ఆపినట్లయితే రికరెంట్ స్ట్రోక్ ఛాన్సెస్ చాలా ఎక్కువ అండ్ తీవ్రంగా కూడా ఉంటాయి. సో దయచేసి మీ న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మాత్రలు ఆపడం గురించి డెసిషన్ తీసుకోండి.